ఈరోజు నేను నా పుస్తకం కార్యక్రమానికి ప్రకృతి ఉమామహేష్ గారు విచ్చేశారు. ప్రకృతి ఉమామహేష్ గారు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండ్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో గత 25 సంవత్సరాలుగా ఎనలేని సేవలు అందిస్తూ వస్తున్నారు. ఈ మధ్య భిన్నంగా ఆలోచించు అనే ఒక పుస్తకాన్ని రాయడం జరిగింది. ఆ పుస్తకం గురించి మరింత లోతుల్లోకి వెళ్ళడానికి రచయిత తన అనుభవాలు పంచుకోవడానికి పిఎంసి స్టూడియోకి రావడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వెల్కమ్ టు నేను నా పుస్తకం. థ్యాంక్ యూ నవకాంత్ అండ్ పిఎంసి టీం నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు అండ్ పిఎంసి ప్రేక్షకులకు నమస్కారం. ముందుగా మీరు పుస్తకం నేను రచయితను అవుతా అని ఎప్పుడు అనుకున్నారు? మీరు ఎప్పుడైనా అలాంటి థాట్ వచ్చిందా మీకు? ఏంటి యాక్చువల్గా 20 సంవత్సరాల క్రితం అంటే 99లో ప్రతిసారి చెప్పాడు పుస్తకం రాయమని, కానీ అనుకోలే నేను రాయగలుగుతాను అనుకోలే. అప్పుడు సారు రెగ్యులర్గా అనుభవాలు చెప్పిన వెంటనే ఈ పుస్తకం రూపంలో రావాలి, ఈ పుస్తకం ద్వారా అంటే నీ అనుభవాల ద్వారా అందరికీ ఎంతో మంచి జరగాలి అని చెప్తూ ఉండేవాడు. 99లో చెప్పడం జరిగింది. బట్ మరి నాకు ఆ యొక్క ధైర్యం సరిపోలేదు. ఇంకా నాకు జ్ఞానం లేదేమో, ఇంకా కొద్ది రోజులు రావాలేమో, ఇంకా కొన్ని సంవత్సరాల తర్వాత చూద్దాంలే అని వదిలేశాను. ఆ ఆలోచనే వదిలేశాను. అంటే ఊహల్లో కూడా నేను పుస్తకం రాస్తాను, రాయాలి అనే ఆలోచన తీసేశాను. ఓకే. కానీ అనుకోకుండా అంటే ఒక 1.5-2 years బ్యాక్ ఓకే నా ఆలోచనలన్నీ కూడా కొన్ని కొటేషన్స్ రూపంలో పెడుతూ అవి ఒక ఇమేజెస్ ఫామ్లో పెట్టి ప్రకృతి అని నా పేరు కూడా పెట్టకుండా అందరికి హెల్ప్ చేయాలి అనే ఉద్దేశంతో దీనిలోకి మనం వెళ్ళే ముందర మీ నేపథ్యం చెప్పండి. అంటే మీ ఫ్యామిలీ, మీ స్పిరిచువల్ బ్యాక్గ్రౌండ్, మీరు ఏ ఊర్లో పుట్టారు, ఏంటి బ్రీఫ్గా మీ గురించి ఒక 2 నిమిషాలు. నేను కర్నూలులో పుట్టడం జరిగింది. ఒక మధ్యతరగతి కుటుంబంలో. మా నాన్న ఆర్టిస్ట్లో వర్క్ చేసేవారు. 2 అన్నలు, ఒక అక్క. నేను అందరికంటే చిన్నవాడిని. ఓకే. చదువుల్లో ఎప్పుడు ముందుండేవాడిని అందరికంటే కూడా, చుట్టుముట్టు వాళ్ళందరికంటే కూడా. చిన్నప్పటి నుంచి స్కూల్లో ఫస్ట్, కాలేజీలో ఫస్ట్. చదువు తప్ప నాకు వేరే ప్రపంచమే లేదు. ఓకే. 24 గంటలు చదువు చదువు చదువు. ఎలాగైనా ఇంజనీర్ కావాలి, ఆ తర్వాత ఐఏఎస్ కావాలి, కలెక్టర్ కావాలి, ఇలా అంటే రకరకాల గోల్స్ ఉండేవి నాకు. అనుకోకుండా మనం 95 ఆ ప్రాంతంలో ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు అంటే మొదటి సంవత్సరంలో మెడిటేషన్లోకి రావడం, పత్రికారు పరిచయం కావడం, దాంతో జీవితం మొత్తం మలుపు తిరిగింది. అప్పటి వరకు ఉన్న ఆలోచన విధానం, అప్పటి వరకు ఉన్న గోల్స్ వేరు. 95లో ఆయన కలిసిన తర్వాత కొద్ది రోజుల తర్వాత గోల్స్ అంటే జీవిత లక్ష్యాలన్నీ మారిపోయాయి. అక్కడి నుండి నా యొక్క జీవన విధానం అంటే నేను ఎలా జీవించాలని మిగతా జీవితం అంతా కూడా అని నేను మార్చుకున్నాను. సో అందులో భాగంగానే ధ్యానం చేయడం, ధ్యానం సంబంధించిన పుస్తకాలు చదవడం. పత్రికారు చాలా బుక్స్ రికమెండ్ చేసేవాళ్ళు. ఓషో రజనీష్ కావచ్చు, సేత్ కావచ్చు, నీలినాలు కావచ్చు, చాలా పుస్తకాలు, చాలా స్టాండర్డ్ బుక్స్ రికమెండ్ చేసేవారు. కొన్ని వేల పుస్తకాలు గురించి, రైటర్స్ గురించి చెప్పేవారు సార్. చాలామంది రచయితలు బాగా పుస్తకాలు చదివిన వాళ్ళు. మీరు ఇప్పటిదాకా ఎన్ని పుస్తకాలు చదివింటారు? మిమ్మల్ని బాగా ఇన్స్పైర్ చేసిన పుస్తకాలు ఏంటి? నేను ఎన్ని వేల పుస్తకాలు చదివానో నాకే తెలియదు. ఓకే. ఎప్పుడు పుస్తకం చదువుతూనే ఉంటారు. ఎప్పుడు ఆలోచనలు స్థిరపడాలి అంటే సరైన ఆలోచన విధానానికి చేరుకోవాలి అని చెప్పేసి 95 నుంచే పరిచయమైన కొద్ది రోజులకే పుస్తకాలు చదవడం స్టార్ట్ చేశాను. అందులో ముఖ్యంగా మొట్టమొదటి కాలంలో నేను చదివినవి ఓషో రజనీష్ పుస్తకాలు. ఓషో రజనీష్ పుస్తకాలు ఆల్మోస్ట్ ఒక 4-5 సంవత్సరాలు 24 గంటలు అవే పట్టుకొని తిరిగేవాడిని సంఖ్యలో. ఓకే. పుస్తకం పెట్టుకొని ఎప్పుడు ట్రావెల్ చేయడం మీకు అలవాటు? ఎప్పుడు ట్రావెల్ చేస్తాను. ఎక్కడైనా ఒక నిమిషం దొరికితే ఇలా ఓపెన్ చేసి చదివేవాడిని. క్లాస్ రూమ్లో ఇంజనీరింగ్ చదివేవాడినప్పుడు ఒక లెక్చర్ వెళ్ళి ఇంకో లెక్చర్ వచ్చే లోపల ఒక నిమిషం టైం దొరికేది కదా, ఓపెన్ చేసి చదివేవాడిని. అంటే ప్రతి నిమిషాన్ని అంటే చిన్నప్పటి నుంచి ఒక చదవాలి అంటే ఒక చదువు అనే ఒక నేపథ్యంలో బాగా పెరిగాను కాబట్టి, ఆ లక్ష్యంతో పెరిగాను కాబట్టి చదవడం మాకు అలవాటు. తెలియని వయసులో నుంచే పుస్తకం చదవడం అలవాటు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆధ్యాత్మిక పుస్తకాలు చదవడం అలవాటు అయింది. ఓకే. అందులో మొట్టమొదటిగా ఇన్స్పైర్ చేసినవి ఓషో రజనీష్ బుక్స్. చాలా సంవత్సరాలు 24 గంటలు అవే చదివాను. ఆల్మోస్ట్ ఆయనవి 650 పుస్తకాలు దాదాపుగా ఉన్నాయి. ఆల్మోస్ట్ అన్ని పుస్తకాలు చదివాను అప్పట్లోనే. ఓకే. అన్ని వెళ్ళి కొనుక్కొని చదివాను. మీకు అవైలబిలిటీలో ఉండేయా కర్నూలులో ఎప్పుడు అవైలబిలిటీలో ఉండేవి కాదు. వెతికి అవసరమైతే పూనాకి వెళ్ళాను చాలాసార్లు, ఢిల్లీకి వెళ్ళాను, బాంబేకి వెళ్ళాను. మీరు మధ్యతరగతి కుటుంబం అని చెప్తున్నారు. మరి మా నాన్న ఒక 250 రూపీస్ ఇచ్చేవాడు నాకు పాకెట్ మనీ కోసం.
ఆ 250 రూపీస్లో ఒక 50 రూపీస్ ఖర్చు పెట్టుకొని, అంటే నా పెట్రోల్ కోసం దానికోసం 200 రూపాయలు ఈ పుస్తకాల కోసం దాచిపెట్టుకొని, ఏ ఖర్చు చేయకుండా, కాలేజీలో టీ తాగడం అవన్నీ ఏం చేయకుండా ఆ 200 రూపాయలు దాచిపెట్టుకొని 2 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి ఒక 1000 రూపాయలు లాగా చేసుకొని ప్యాసింజర్ ట్రైన్ ఎక్కి హైదరాబాద్కో లేకుంటే ఎక్కడికి ఉంటే అక్కడికి వెళ్ళి పుస్తకాలు తెచ్చుకునేవాడు. సెకండ్ హ్యాండ్ ఫస్ట్ హ్యాండ్? కొన్నిసార్లు సెకండ్ హ్యాండ్ మన అబిడ్స్లో ఇప్పుడు సెకండ్ హ్యాండ్ పుస్తకాలు కూడా దొరికేవి. ఎందుకంటే డబ్బులు మీ దగ్గర పెద్ద ఉండేవి కాదు కదా. సెకండ్ హ్యాండ్ అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్. అబిడ్స్ రోడ్లన్నీ తిరిగేవాడిని. అవన్నీ అయిపోగా ఇంకా దొరకనప్పుడు వ్యాలిడైన్ లాంటి పెద్ద బుక్ స్టాల్స్కి వెళ్ళి కొత్తవి కూడా కొనాలి. కొన్ని మంచి పుస్తకాలు ఉంటాయి, రోడ్ల మీద దొరికేవి కాదు, డైరెక్ట్గా పెద్ద షాపులకి వెళ్ళి కొనాలి. సో ఒక్కొక్క పుస్తకం ఒకసారి అప్పట్లోనే 1000 రూపాయలు ఉన్న పుస్తకాలు ఉన్నాయి, 500 రూపాయలు ఉన్న పుస్తకాలు కూడా ఉన్నాయి. కొనాల్సి వచ్చేది. పుస్తకం యొక్క విలువ చాలా ఎక్కువ. అంటే మన ఆ రేటు చూడడం కంటే కూడా ఆ పుస్తకం ఎంత విలువైలేదని చూస్తే మనం 1000 రూపాయలు కాదు 1,00,000 రూపాయలు కూడా పెట్టడానికి రెడీ అవుతాం, ఆ పుస్తకం విలువ అర్థమైతే. ఓకే, మీరు ప్యాసింజర్ ట్రైన్కి ఢిల్లీ వెళ్ళి పుస్తకాలు కొన్న సందర్భాలు ఉన్నాయా? చాలా ఉన్నాయి. బెంగళూరు వెళ్ళాను, ఢిల్లీ వెళ్ళాను, బాంబే వెళ్ళాను. అది ఎప్పుడు పోతో తెలీదు, పోతూనే ఉంటుంది. వెళ్ళినప్పుడు వెళ్ళి పుస్తకాలు కొనుక్కోవడం, లేకుంటే దారిలో ఎక్కడ ఏ బస్ స్టాండ్లో ఏ స్టాల్లో ఎక్కడైనా మనకు సంబంధించిన పుస్తకాలు, అంటే పత్రిక ఒక స్టాండర్డ్ క్రియేట్ చేశారు ఎలాంటి పుస్తకాలు చదవాలని. ఆ స్టాండర్డ్ ఆఫ్ బుక్స్ ఎక్కడైనా కనబడతాయని ప్రతి బుక్ స్టాల్లో చూసేవాడిని. ఎక్కడైనా కనబడిందో వెంటనే దోగలో పెట్టుకోవడం, కొనడం, పెట్టుకోవడం. అది సెకండ్ హ్యాండ్ అయితే ఇంకా మంచిది, తక్కువ రేటు, వీలైనంత వరకు సెకండ్ హ్యాండ్, లేకుంటే కొన్ని తక్కువ రేట్లో అమ్మేవాళ్ళు కొన్ని బుక్స్ కాలు, పైరేటెడ్ బుక్స్ కూడా కొనేవాడిని. ఓకే, పుస్తకాలు మీ జీవితాన్ని ఎలా ప్రభావితం చేశాయంటే ఏం చెప్తారు మీరు? ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నా జీవితంలో జరిగిన, అంటే మెడిటేషన్లో ప్లస్ జీవితంలో జరిగిన అనుభవం. నేను మొదట్లో పుస్తకాలు చదివేవాడిని కాదు, నాకు అన్నీ తెలుసు అనుకునేవాడిని. ఎందుకంటే అప్పుడే స్కూల్ టాపర్, కాలేజీ టాపర్ కదా. నాకు ఇంకొకరు పుస్తకాలు చదివేది, నేను ఆల్రెడీ విజయవంతంగా ఉన్నా, వారు చెప్పిన పుస్తకాలు నేను చదివి నా జీవితంలో నేను పెద్దగా మార్చుకోవడానికి ఏముంది అని అనుకునేవాడిని. కాబట్టి అక్కడ పెద్దలు సీనియర్స్ చెప్పినా చదివేవాడిని కాదు. ఒకరోజు అనుకోకుండా మెడిటేషన్లో కూర్చున్నప్పుడు కర్నూలులో పిరమిడ్లో మెడిటేషన్లో కూర్చుంటే ఏదో పుస్తకం కనపడింది. చిన్నప్పటి నుంచి టెక్స్ట్ బుక్స్ చదవడం అలవాటు కదా, సో ధ్యానంలో కనిపించింది, చదవడం మొదలుపెట్టా. ఆ చదవడం మొదలు పెడుతుంటే ఏదో తెలియని విషయం తెలుసుకున్నట్టు, అనుకోకుండా చేస్తున్న మిస్టేక్స్ అన్నీ తెలుస్తున్నట్టు చాలా క్లారిటీ వచ్చింది, చాలా క్లియర్గా, చాలా హ్యాపీగా అనిపించింది. అరే ఏదో కనబడుతుంది, ఏదో తెలుసుకుంటున్నాను అనుకునే లోపల, కళ్ళు తెచ్చే లోపల అది ఏం చదివానో గుర్తులేదు, బట్ ఒక ఫీల్ అనేది మంచి ఫీల్ వచ్చింది. ఓకే బాగుంది అని ఇంటికి వెళ్ళిపోయాయి. మళ్ళీ నెక్స్ట్ డే వస్తే నెక్స్ట్ డే మళ్ళీ కనిపించింది బుక్, మళ్ళీ చదవడం మొదలుపెట్టాను నెక్స్ట్ పేజీ నుంచి. అలా ఒక 4-5 రోజులు గడిచిపోయింది. రోజు వస్తుంది బుక్, నేను చదువుతున్నా మెడిటేషన్లో. సో ఆ చదువుతుంటే నాకు ఆ డౌట్ వచ్చింది, మరి ఈరోజు కనబడుతుంది, ఎసెన్స్ మాత్రం ఫీల్ మాత్రం ఉంది, కానీ దాని యొక్క అసలు ఆ బుక్ ఏంటి అని నాకు తెలియట్లేదు. సో దాని గురించి నేను వెంటనే బయట మన చంద్రశేఖర్ శర్మ గారిని సీనియర్ ఉండేవారు, ఆయన దగ్గరికి వెళ్ళి అడిగా, సార్ ఇట్లా పుస్తకాలు కనబడుతున్నాయి, నేను పుస్తకం ఏదో కనబడుతుంది చదువుతున్నా, బాగుంది, బట్ ఆ బుక్ పేరు తెలియదు, అది ఎవరు రాశారో ఏం తెలియదు, మరి ఏంటి అని అడిగితే నువ్వు బుక్స్ చదువుతున్నావా బాబు అని అడిగాడు. అంటే లేదు సార్ మనకు అవసరమా అన్న. ఏం అవసరం, ఎవరో బుక్స్ రాసిన చదివినాయి అని అనుకునేవాడిని. అవసరమా అన్న. అది కాదు, ధ్యానం చేయకముందు నీకు ధ్యానం విలువ తెలియలేదు. ఓకే, అలాగే పుస్తకం చదవకముందు నీకు పుస్తకం విలువ ఎలా తెలుస్తుంది? ఒకసారి చదివి చూడు, చదివితే దానిలో ఉన్న మజా ఏంటి, దానిలో వల్ల నీకు ఏం తెలుస్తుందో నీకు తెలుస్తుంది. ఏది తెలియకుండా, అంటే ప్రాక్టికల్గా లేకుండా ఇంప్రాక్టికల్గా ఎప్పుడు మాట్లాడకూడదు అని చెప్పేసి ఆయన బ్యాగ్లో వెనకాల చాలా పుస్తకాలు ఉండేవి, తీసి ఒక బుక్ నా చేతిలో పెట్టాడు. ఆ బుక్కే స్వామి రామ రాసిన హిమాలయ యోగులు అన్న పుస్తకం. ఓకే, అదే నేను మెడిటేషన్ ఓపెన్ చేసి చూస్తే అంతా అదే. సో ఆ అనుభవం నా జీవితాన్ని మార్చింది. ధ్యానంలో చూసిన పుస్తకము నాకు డైరెక్ట్గా శర్మ గారు ఇచ్చిన పుస్తకం రెండు ఒకటే. ఎన్ని రోజుల రిలవెన్స్ ఇది? అది వారం రోజులు జరిగింది. అలా వారంలో ఒక ఎపిసోడ్ లాగా జరిగింది ఒక అనుభవం. ఓకే, అనుభవం వచ్చిన వారం రోజులకి, అంటే ఆ రోజే ఇంకా బయటకు వచ్చాను పిరమిడ్లో నుంచి. వారము అంటే 7వ రోజు బయటకు వచ్చాను. బయటకు వచ్చి ఇంకా ఇట్లా రోజు కనబడుతుంది, బుక్ గుర్తుండట్లేదు, మ్యాటర్ గుర్తుండట్లేదు, ఫీలింగ్ ఉంది. సో అందుకనే అడిగాను. అడిగితే ఆయన ఇచ్చాడు అదే బుక్, ఇది రెండు ఒకటే. ఆ బుక్ చదువుతుంటే అంటే నా గురించి నేను చదువుకున్నట్టుంది. అందులో స్వామిరామ స్టూడెంట్గా ఉన్న రోజుల్లో ఎందుకు నా జీవితం మారింది అంటే, స్వామిరామ కూడా తెలియకుండా స్టూడెంట్గా ఉన్న రోజుల్లో చిలిపిగా నాకు అన్నీ తెలుసు అనుకుంటూ ఎన్నో మిస్టేక్స్ చేస్తూ ఉంటాడు. వాళ్ళ గురువు ఇండైరెక్ట్గా ఆయన మారుస్తూ ఉంటాడు. అందులో అన్నీ చదివిన తర్వాత ఓహో నాకు తెలుసు అనుకుంటూ, అంటే ఒక రకమైన ఈగోతో, ఒక రకమైన అజ్ఞానంతో నాకు నేనే ఎన్నో తెలియని మిస్టేక్స్ ఎన్నో చేస్తున్నాను. అంటే
తెలుసుకోవాల్సిందిగా చాలా ఉంది. ఎంత తెలుసుకుంటే అంత మంచిది. ఎంత తెలుసుకుంటే తెలిసే మొట్టమొదటి విషయం నాకు తెలియదు అని. సో ఆ రోజు నుంచి పుస్తకాలు చదవడం మొదలుపెట్టాను. అది నా యొక్క టర్నింగ్ పాయింట్. ఆ తర్వాత ఇంకా ఎన్నో పుస్తకాలు చదవడం జరిగింది. అది ఫస్ట్ బుక్ అంటే టు స్టార్ట్ విత్ మన పిరమిడ్లోకి వచ్చిన తర్వాత భగవద్గీత చదివాం, రమణ మహర్షి గారు చదివాం, ఓషో రజనీష్ గారు చదివాం. అంటే మార్చిన పుస్తకం నాకు మొదట, నా దిశను మార్చిన పుస్తకం స్వామి రామ హిమాలయ యోగులు పుస్తకాలు, స్పిరిచువల్ బుక్స్ చదవడం అన్ని స్టార్ట్ అయ్యి అలా థౌజండ్స్ ఆఫ్ పుస్తకాలు, డిఫరెంట్ ఆథర్స్. నన్ను బాగా ఇన్స్పైర్ చేసిన వాళ్ళలో ఓషో రజనీష్, సేత్, అంటే సేత్ జేన్ రాబర్ట్ తెలుసు కదా. మరి ఆ తర్వాత నీలి డొనాల్డ్ అంటే పవర్ ఆఫ్ నౌ బుక్స్, కన్వర్జేషన్స్ విత్ గాడ్, అంటే అవన్నీ కూడా అంటే చాలా ఉన్నాయి. దీపక్ చోప్రా వన్ ఆఫ్ ది బెస్ట్ ఆథర్ అని ఎప్పుడు చదువుతూ ఉంటాను, 7 స్పిరిచువల్ లాస్ ఆఫ్ సక్సెస్ అని. అది కూడా నా జీవితాన్ని మార్చింది. ఒక 2003 ఆ ప్రాంతంలో దీపక్ చోప్రా 7 స్పిరిచువల్ లాస్ ఆఫ్ సక్సెస్ మీద ఒక 7 క్యాసెట్లు చేయడం జరిగింది నేను అప్పట్లో. ఓకే, అందరి కోసం అని. అంటే తెలుగులో అది బుక్ ఇంగ్లీష్లో ఉండేది, తెలుగులో అందరికి అర్థం కావాలని ఆడియో క్యాసెట్లు ఒక 7 క్యాసెట్లు అప్పట్లో చేయడం జరిగింది, అందరికీ పంచడం జరిగింది అప్పట్లో. అంటే నా యొక్క జీవిత అనుభవము జోడించి ఆ యొక్క ఆధ్యాత్మికం అనేది జీవితంలో విజయానికి ఎలా తోడ్పడుతుంది, ఆధ్యాత్మికం వేరు జీవితం వేరు అనుకుంటూ జీవితంలో విజయానికి 7 ఆధ్యాత్మిక సిద్ధాంతాలు అని ఒక 7 క్యాసెట్లు అప్పట్లో చేయడం జరిగింది. ఓకే, ఆడియో క్యాసెట్స్. అప్పుడు ఆడియోనే ఉన్నాయి, వీడియోలు పెద్దగా లేవు, మనకి టెక్నాలజీ లేవు. అవునవును, అప్పట్లో యూట్యూబ్లు ఇవన్నీ లేవు, ఇంటర్నెట్ రెవల్యూషన్ లేదు. నేను దాని గురించి క్లాసెస్ తీసుకునేవాడిని. చాలా మంది అడిగారు, మీరు లేనప్పుడు మేము ఏదైనా పెట్టుకొని వినడానికి యూస్ఫుల్గా ఉంటే బాగుంటుంది అంటే నేను క్యాసెట్స్ చేశాను అప్పట్లో. రైట్, వెల్. అండ్ పత్రి గారు మీకు పుస్తకం రాస్తే బాగుంటుంది అని చెప్పారు, బట్ నేను చేయలేదు. ఓకే, ఆ తర్వాత అంటే చెప్పాను కదా 1.5 2 years బ్యాక్ కొటేషన్స్ రాయడం మొదలుపెట్టాను. అంటే జనరల్గా ఆథర్స్ 2 రకాలుగా ఉంటారు. కొంతమంది చిన్నప్పటి నుంచే ఆ కవితలు, ఆ భావుకత ఉంటుంది. మీకు చిన్నప్పటి నుంచి అలా ఉందా, లేకపోతే మధ్యలో? నాకు ఇక కవిత్వం లేదు, భావుకత అంతకంటే లేదు. ఓకే, అందుకనే నేను బుక్ రాయలేదు, ఒక లైన్ రాశాను, 1 single లైన్. ఓకే, అంటే ఎక్స్పాన్షన్ రాయాలంటే దానికి కవిత్వం కావాలి. ఒక లైన్ రావడానికి ఏముంది, నేను మీతో మాట్లాడుతున్నాను, ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస రాశాం అంటే ఎగ్జాంపుల్. అంటే సింపుల్గా 1 లైన్ ఏదైతే నేను అందరితో చెప్తూ ఉంటానో రెగ్యులర్గా, ఆ 1 లైన్ తీసుకొని ఒక పేపర్ మీద, అంటే ఒక పేపర్ మీద కాదు, ఒక ఫోటో మీద పెట్టి పంపించేవాడిని. నా పేరు కూడా ఎందుకు అని ప్రకృతి అని పెట్టి పంపించేవాడిని. ఎందుకని మీ పేరు రాసుకోవడం? పేరుతో అవసరం ఏంది, జనాలకు సత్యం అర్థం కావాలి అంతే. ఓకే, అనుకునేవాడిని. అంటే నా పేరు అవసరం ఏముంది, చేరాల్సింది చేరాలి అనే ఉద్దేశంతో పంపించేవాడిని. అది నా పక్కన వాళ్ళు కూడా చాలా మంది తెలిసేది కాదు. అట్లా 6 నెలలు గడిచిపోయిన తర్వాత పక్కన వాళ్ళు వచ్చి ఎవరో చాలా బాగున్నాయి కొటేషన్స్ చూడండి నాకే చూపించడం మొదలుపెట్టారు. అంటే ఇది నేను రాసినవి అంటే అప్పుడు అవునా మీరే రాశారా, మీరు ఎందుకు బయటకు రావట్లేదు, నా తర్వాత పేరు పెట్టించడం మొదలుపెట్టారు. సోషల్ మీడియాలో పోస్ట్ చేసేవాళ్ళ, ఫేస్బుక్లో పంపించేవాడిని, వాట్సాప్లో ఫ్రెండ్స్కి పంపించేవాడిని. ఓకే, రోజు కొటేషన్స్ రాయడం, రోజు 20 30 వీళ్ళని బట్టి ఒక 10 కొటేషన్స్ 20 కొటేషన్ రాసి పంపిస్తుంటే చాలా రెస్పాన్స్ వచ్చేది. ఎవరో రాస్తున్నారో చాలా బాగున్నాయి అని ఎక్కడెక్కడ నన్ను వెతికి పట్టుకొని కొంతమంది వేరే కంట్రీస్ నుంచి కూడా ఫోన్ చేశారు. ఆస్ట్రేలియా నుంచి ఫోన్ చేశారు, దుబాయ్ నుంచి ఫోన్ చేశారు, అమెరికా నుంచి ఫోన్ చేశారు. మీరే అంటగా రాస్తున్నది, ఇవి మాకు కరెక్ట్ టైంకి అందాయి, మేము ఒక ఇబ్బందిలో ఉన్నప్పుడు మీ కొటేషన్ వచ్చింది, సందర్భానుసారం ఉపయోగపడ్డాయి, మీరు మా గురించి తెలిసే రాశారా అన్న వాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు. ఓకే, సో అలా కొటేషన్స్ రాస్తూ వెళ్తూ దానిలో ఒక 3000 కోట్స్ పైగా రాశాను. నెక్స్ట్ అనుకోకుండా వాళ్ళు క్వశ్చన్స్ వేయడం మొదలుపెట్టాను, అంటే ఇంకా వివరణ ఇస్తే బాగుంటుంది, దానికోసం యూట్యూబ్ ఛానల్ మొదలుపెట్టాను. యూట్యూబ్ ఛానల్ పేరు ప్రకృతి మెడిటేషన్ అని చెప్పేసి, ఇట్లా ఇంకా డౌట్స్ ఉంటే పంపిస్తే యూట్యూబ్ ఛానల్ ప్రకృతి మెడిటేషన్ అని యూట్యూబ్ ఛానల్ మొదలుపెట్టి రోజుకు ఒక వీడియో చేసేవాడిని, 5 minutes వీడియో. ఎవరైనా డౌట్ పంపిస్తే దానికి ఆన్సర్ ఇచ్చేవాడిని. ఇంకా కాదు, మీరు రాసిన కొటేషన్స్ ఎక్కడెక్కడో పడిపోయినాయి, ఒక సంవత్సరం నుంచి చదువుతున్నవి అన్నీ వాళ్ళు ఒక చోటు ఉంటే బాగుంటుందని మళ్ళీ ఒక 100-200 మంది నన్ను వెనకబడ్డం మొదలుపెట్టారు. అంటే ఒక చోటు ఉంటే, ఒక పుస్తకం రూపంలో ఉంటే ఇంకా ఎక్కువ మందికి ఎక్కువ రోజులు సహాయపడే అవకాశం ఉంటుంది అని చాలామంది సలహా ఇవ్వడం, రికమెండ్ చేయడం జరిగింది. సో అప్పుడు ఓకే, ఇంతమంది అడుగుతున్నప్పుడు మనం చేయకపోతే అది మన ధర్మం కాదు అని పుస్తకం రాయాలని డిసైడ్ చేసుకున్నాం. అంటే ఒక 6 నెలలు కూడా కాలేదు డిసైడ్ చేసుకుని. రాసిన 300 కోట్లలోంచి 3000 కోట్స్, 3000 కోట్స్లోంచి ఒక 200-300 కోట్స్ తీసుకొని 200 to 300 కోట్స్ తీసుకొని దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ ఈ పుస్తకంలో రాయడం జరిగింది, భిన్నంగా ఆలోచించు అని. ఓకే, అంటే కొటేషన్స్ నుంచి బుక్ వచ్చింది, డైరెక్ట్గా బుక్ రాలేదు, బుక్ రాయాలని కూడా అనుకోలేదు. ఆన్ డిమాండ్ అంటే అడిగారు, అంటే వాళ్ళకంతా సహాయపడాల్సిన ధర్మం నాకు ఉంది, ఉపయోగపడుతుంది, ఉపయోగపడే పని చేయడం అనే అలవాటు పత్రిక దగ్గర నేర్చుకున్నాం. ఓకే,
ఈ పుస్తకం జనరల్గా పుస్తకం రాస్తున్నప్పుడు కొంతమంది ఏదో హిల్ స్టేషన్స్కి వెళ్ళి రాస్తారు, కొంతమంది ఒక చీకటి రూమ్లో లైట్ వేసుకొని కూర్చొని రాస్తుంటారు. మీకేమన్నా అట్లాంటిది ఏమన్నా పంతా ఉందా? అట్లా ఏం లేదు. అంటే నేను ఎక్కడ ఉంటే అక్కడ రాశాను. అందులో ఒక హిల్ స్టేషన్ ఉండొచ్చు, ఇంట్లో ఉండొచ్చు, ఎక్కడ ఉంటే అక్కడ రాయడం అనేది అలవాటు. ముఖ్యంగా సమయం తీసుకోవడం ఇంపార్టెంట్. ఓకే. సైలెంట్గా కేబీఆర్ పార్క్లో ఏమైనా కూర్చొని రాశారు? కేబీఆర్ పార్క్లో రాసేవాడిని తప్పనిసరిగా, రెగ్యులర్గా. జగన్నాథ్ గట్టు ఎక్కి రాశాను ఒక 2 రోజులు. నేను కర్నూలుకి వెళ్ళాను, 2 రోజులు ఖాళీ టైం దొరికింది. జగన్నాథ్ గట్టు అద్భుతమైన ప్రదేశం, అక్కడ రాశాను. ఇంట్లో బెడ్రూమ్లో క్లోజ్ చేసుకొని ఒక 2 రోజులు కనబడకుండా అక్కడ రాశాం. అంటే అతి ముఖ్యంగా ఫ్లో రావాలంటే ఎవరికైనా సరే, అంటే ఎక్కడి నుంచో ఫ్లో వస్తుంది, మనకు తెలియదు. ఆ నిమిషంలో ఈ పదాలు రావాలి అంటే ధ్యానంలో ఎలాగైతే మనకు ఖాళీ మైండ్ ఉండాలో, మనం సరైన విషయం ఇక్కడ ఉంచాలి అంటే ఖాళీ మైండ్ ఉండాలి, డిస్టర్బెన్స్ ఉండకుండానే ప్రదేశం ఉండాలి. అది ఇంకా ఇల్లు కావచ్చు, కేబీఆర్ పార్క్ కావచ్చు, జగన్నాథ్ గట్టు కావచ్చు, ఓంకారం కావచ్చు, కడతాలు కావచ్చు, ఏదైనా కావచ్చు. ఖాళీ ప్లేసు, ఖాళీ మైండ్. అంటే మైండ్లో నుంచి రాయడం అనేది నాకు అలవాటు లేని పని. ఫ్లో ఇది వచ్చింది, రాశాను. నా మైండ్ ఏం అప్లై చేయలేదు ఇక్కడ. ఓకే. అది ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు, వచ్చింది. ఇంత షార్ట్గా రాయడం అన్నది ఒక అద్భుతమైన విషయం. అంటే ఒక విషయాన్ని ఒక 20 నిమిషాలు చెప్పొచ్చు. పత్రికారి స్టైల్ ఏంటంటే దాన్ని ఒక క్షణంలో చెప్పేస్తారు, ఒక మాటలో చెప్పడం అలవాటు. ఈ పుస్తకాన్ని పర్టికులర్గా గమనించినట్లయితే ట్రూత్ని చాలా సింపుల్గా 2 లైన్లలో చెప్పారు. అది ఎలా సాధ్యపడింది? అనుభవం. ఇప్పుడు 24 సంవత్సరాల అనుభవం. ఓకే. ఇంకొకటి మీరే అన్నారు పత్రికారి స్టైలు. ఇప్పుడు యథారాజా యథా ప్రజ. పత్రికారు ఎప్పుడు షూట్ అంటే ఇట్లా షూట్ చేస్తుంటారు. ఎక్కువ ఎక్స్ప్లెనేషన్లు, ఎక్కువ క్లాసులు. సారు ఒక ఫుల్ డే క్లాస్ ఉంటే కూడా ఆయన 5 నిమిషాలు మాట్లాడతారు. ఓకే. ఎక్కువసేపు సార్ చెప్పేది ఉండదు, ఎక్కువసేపు రాసేది ఉండదు. ఆయన 5 అట్లా. అలాగే తెలుసో తెలియకుండా ఆయన విధానము, లేకుంటే ఆయన దగ్గర పెరగడం వల్ల కావచ్చు, లేకుంటే 24 సంవత్సరాల యొక్క అనుభవం, ఆయనతో ఉన్న సాంగత్యం వల్ల కావచ్చు. ఊరికే అంటే అవసరం లేని విషయాలను ఎక్కువ చెప్పొచ్చు, అవసరం లేని విషయాల గురించి. ఇప్పుడు ఈ రాసిన పుస్తకంతో 20 పుస్తకాలు రాయొచ్చు. ఒక కొటేషన్ తీసుకొని ఒక పుస్తకం రాయొచ్చు, 200 పుస్తకాలు రాయొచ్చు, గ్యారంటీ. నేను అది తగ్గించడానికి చాలా ప్రయత్నం చేశాను. ఓకే. ఎందుకంటే చివరికి అందాలనుకున్న సత్యం అందాలి. మన కవిత్వం అయితే కాదు, కవిత్వం అది ఫీల్డ్ వేరే, ఇది సత్యానికి సంబంధించిన ఫీల్డ్. కవిత్వం రాయడం గొప్పతనం, అది దానికి సపరేట్ డిపార్ట్మెంట్ వేరే. ఈ డిపార్ట్మెంట్ కవిత్వం డిపార్ట్మెంట్ కాదు, అంటే సాగదీసి చెప్పే డిపార్ట్మెంట్ కాదు. సూటిగా అర్థమయ్యే భాషలో అర్థమైనంత, నాకు ఎంత అర్థమైంది అంతనే పెట్టాలి, అర్థమైనంతనే పెట్టాలి, సూటిగా చెప్పాలి, సరళంగా చెప్పాలి. అది పత్రికారు మొదటి నుంచి మనకు నేర్పిన విధానం, అదే విధానం నేను ఫాలో అయ్యాను. ఓకే. దీనిలో చూస్తే కనుక ముఖ్యంగా చాలా షార్ప్గా, కొన్నేమో కర్కశంగా కూడా, కొన్నేమో నిర్మోహమాటంగా. అంటే మొహమాట పడ్డానికి లేదు, తెలిసిన విషయం చెప్పడానికి. ఓకే. ఇప్పుడు దీనిలో కొన్ని కోట్స్ మనకు చదివి వినిపిస్తాను. నాకేమీ తెలియదు అన్న విషయం తెలుసుకోవడమే జ్ఞానికి తొలిమెట్టు. ఈ అంతే అనడం, అంతే అని చాలా దగ్గరలో కనిపిస్తుంది. అంతే ఏంటి అసలు? అంతే అంటే ఇంకా ఎక్స్టెన్షన్ లేదు భయ్, ఇంకా ఇక్కడ చాలు అని. అంటే ఫుల్ స్టాప్. ఓకే. అంటే ఫుల్ స్టాప్ పెట్టేస్తాం మనం మామూలుగా. ఎక్కడైనా సరే ఏ పారాగ్రాఫ్ రాసినా మనం ఫుల్ స్టాప్ పెడతామేంటి, అక్కడికి ఆ కాన్సెప్ట్ క్లోజ్, నువ్వు ఎక్స్టెండ్ చేయాల్సిన అవసరం లేదని. అందుకనే ఆ ప్రతి లైన్కి ఆ ఫుల్ స్టాప్ ప్లేస్లో అంతే అని పెట్టాను. అంతే అంటే ఇంకా ఇది ఫైనల్. అంటే నేను ఒక సైన్స్ స్టూడెంట్ని, A+B=C అంతే. మళ్ళీ A+B=C తర్వాత ఏమైనా ఉంటుందేమో అది కాదు ఇక్కడ. అంటే మళ్ళీ డౌట్ లేకుండా, నాకు డౌట్ లేదు ఆ విషయం మీద కాబట్టి అంతే, దట్స్ ఇట్. నాకు ఆ చెప్పే విషయం మీద నాకేం డౌట్ లేదు, ఇంకా అంతే పెట్టాను. ఎక్స్టెన్షన్ ఉంటే ఏమో ఆలోచించండి, చూడండి అని చెప్పొచ్చు, ఇది ఏం లేదు, దట్ ఈస్ ఫైనల్. ఒక మ్యాథమెటిషియన్ ఏం చేస్తాడు, ఒక సైన్స్ స్టూడెంట్ ఏం చేస్తాడు, ఫార్ములా చెప్తాడు. నా 24 సంవత్సరాల జీవిత అనుభవంలో, అంటే 40 ఏళ్ళు వయసు ఉంటే 24 ఏళ్ళు ధ్యానం ఆధ్యాత్మికతలో గడిపిన తర్వాత కొన్ని ఫార్ములాలు నాకు నేను అప్లై చేసుకున్నాను. అవి 100% వర్తించినాయి. ఆ ఫార్ములా అలా పెట్టాం, అందుకే అంతే ఉంటుంది.
రైట్. అయితే మనం ఇప్పుడు ఒక దీనిలోంచి ఒక 5 సెలెక్ట్ చేసుకొని దాని గురించి మీరు కొంచెం బ్రీఫ్గా చెప్పండి. హ్యాపీగా. రైట్. మళ్ళీ అందులో ఉన్న చెప్తానో లేదో తెలియదు నాకు. రైట్, నో ప్రాబ్లం. ఎందుకంటే అది ఫ్లోలో వచ్చింది. ఇప్పుడు నా లోపల నుంచి నాకు మరి ప్రకృతి ఏమి ఇస్తే అది చెప్తాను. ప్రశ్న: అనుభవం లేని జ్ఞానం సమాచారం మాత్రమే అవుతుంది, జ్ఞానం లేని అనుభవం అంధకారం మాత్రమే అవుతుంది. ఎస్, ఇక్కడ అనుభవం గురించి జ్ఞానం గురించి చెప్పాం. అంటే మనం తెలియకుండా ఏం చేస్తామంటే చాలా చోట్ల అక్కడ వాళ్ళు ఏదో చెప్తారు వింటాం, ఇక్కడ ఏదో చెప్పారు వింటాం, లేదంటే అక్కడ ఏదో చదివాం వింటాం. చదివి ఏం చేస్తామంటే చదవడము వినడము ద్వారా పదాలన్నీ ఇక్కడ వేసుకుంటాం, అవునా కదా? వేసుకొని దానికి సంపూర్తిగా క్లారిటీ ఉండదు, అంటే దాని మీద అనుభవం ఉండదు. కానీ మైక్ పట్టుకోనో లేకుంటే 10 మంది ఎదురుగా మన యొక్క గొప్పతనాన్ని చెప్పుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. అంటే నాకు చాలా తెలుసు అనే విషయాన్ని తెలియడానికి మన పదజాలాలన్నీ మేనేజ్ చేస్తాం. దాన్ని లాంగ్వేజ్ మేనేజ్మెంట్ అంటారు. అంటే పదాలను అక్కడ పదాల గారడి. ఓకే. పదాల గారడి చేస్తే అది అవతలవాడికి అర్థమైపోతుంది కొద్ది రోజులకి. రైట్. వీడు అనుభవం లేకుండా చెప్తున్నాడు. ఓకే. రెండోసారికి మూడోసారికి అర్థమైపోతుంది, కాబట్టి అది అజ్ఞానం కిందికి వస్తుంది. అలా కాకుండా అనుభవం ఉంది కానీ సరైన జ్ఞానం లేదు. ఇప్పుడు ఇక్కడ నుంచి ఢిల్లీకి వెళ్ళాలి, కానీ ఎలా వెళ్ళాలి? నార్త్కి వెళ్ళాలి, ఓకే, అది జ్ఞానం. సౌత్కి వెళ్ళాం, చాలా కష్టపడ్డాము, ఢిల్లీనే లేదు అని అనుభవపూర్వకంగా చెప్పొచ్చు. నేను చాలా ట్రై చేశాను, అసలు ఢిల్లీ లేనే లేదు అంటే అది అనుభవం. కానీ జ్ఞానం లేకపోతే నువ్వు ఢిల్లీ చేరుకోలేవు. సరైన జ్ఞానం ఉండాలి, ఆ జ్ఞానానికి సంబంధించిన దారిలో వెళ్ళాలి, అప్పుడు ఢిల్లీ వస్తుంది, అప్పుడు అది అనుభవపూర్వకమైన జ్ఞానం అవుతుంది. రైట్. ఇంకొకటి గమనిస్తే కనుక మీరు రాసిన దానిలో, నీపై నీకు నమ్మకం తగ్గితే నీపై ఇతరులకు నమ్మకం తగ్గుతుంది, గుర్తుంచుకోండి. అంతే కదా సార్. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను ఈ బుక్ గురించి, నేను భయంగా ఇందులో ఏముందో ఏమో నాకే డౌట్ ఉందనుకోండి చెప్పే దాంట్లో, మీరేం చదువుతారు పుస్తకం? వాళ్ళు ఏమి వింటారు? ఓకే, అవునా కదా? అంటే నేను చేసే పని మీద, నేను చెప్పే మాట మీద నాపై నాకు నమ్మకం లేకపోతే ఎదుటివాడికి నమ్మకం ఎప్పటికీ రాదు. అది అసంభవం. నాకు నేనే నమ్మలేని పరిస్థితిలో ఉంటే ఇంకెవడో ఇతర వాళ్ళు ఎలా నమ్ముతారు? మొదట అందుకే నన్ను నేను నమ్మాలి. అంటే నేను చేసేది ఎంతవరకు సరైనది, ఎంతవరకు సరైన దారి, ఇది ఎంతవరకు కరెక్టు, ఈ క్లారిటీ నమ్మకం మనపై మనకు ఉంటే, అవతలవాడు కన్విన్స్ అయినా కాకపోయినా, అవతలవాడు వద్దన్నా ఎలా అన్నా మనం చేస్తూ వెళ్తాం. రెండో రోజుకో మూడో రోజు అవతలవాడు కంపల్సరీగా మన దారిలోకి వస్తాడు. రైట్, వెళ్ళండి, బాగా చెప్పారు. ఇంకోటి, ఈ క్షణంలో వీలైనంత ఎక్కువగా జీవించడానికి ప్రయత్నించండి, మిగిలినవన్నీ వాటికవే సర్దుకోవడం మొదలు పెడతాయి అంటారు. ఈ ప్రపంచంలో మన జీవితాన్ని గమనిస్తే ఉన్నవి 3: ఒకటి గతము, 2 ఈ క్షణము, ప్రస్తుతం, 3 భవిష్యత్తు. గతం లేదు, అయిపోయింది, దాని యొక్క అనుభవ సారం మాత్రమే ఉంది. భవిష్యత్తు తెలియదు ఏమవుతుందో. భవిష్యత్తు కూడా రేపటిలోకి వెళ్తే మళ్ళీ అది ఈ క్షణమే అవుతుంది. అంటే గతానికి భవిష్యత్తుకి రూపాలు లేవు, గత యొక్క అనుభవ సారం ఉంది, భవిష్యత్తు యొక్క విజన్ ఉంటుంది మనకి. సో ఆ విజన్ మనం భవిష్యత్తులో ఇది సాధించాలి, 10th క్లాస్లో ఫస్ట్ క్లాస్ మార్కులు రావాలి, 10th క్లాస్లో టాపర్ కావాలి అనుకుంటే ఏం చేయాలి? భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటే కాదు. ఈ రోజు ఇప్పుడు ఈ క్షణంలో చదవవలసిన పాఠం చదవాలి. అంటే ఈ క్షణమే జీవితం మొత్తం. ఈ క్షణంలో మనం చేయవలసిన కార్యం చేస్తే, ఈ క్షణంలో మనం చేయవలసిన సాధన చేస్తే ఆటోమేటిక్గా, అంటే ప్లాన్ వేసుకోవచ్చు కానీ ప్లాన్లోనే జీవితం అంతా గడిచిపోకూడదు. భవిష్యత్తు ప్రణాళికలు ఎంతైనా ఉండొచ్చు కానీ తెలియకుండా మనం చేస్తే ఏంటంటే ప్రణాళికలు వేస్తూనే ఉంటాం, ప్రణాళికలుగానే ఉంటాయి. ప్రస్తుతంలో ప్రాక్టీస్ అనే ఉండదు. ఓన్లీ ప్రాక్టీస్ మేక్స్ ఏ మ్యాన్ పర్ఫెక్ట్. అది ఈ క్షణంలో. ఇంకొకటి గమనిస్తే కనుక, ఆత్మవిశ్వాసం పెరగాలంటే ఆత్మశక్తి పెరగాల్సిందే, వేరే దారి లేదు. కరెక్ట్. ఆత్మవిశ్వాసం అనే పదంలో ఆత్మ అనే పదం ఉంది. ఆత్మ యొక్క శక్తి అనేది మనకు తెలుసు. ఇప్పుడు నిండుకుండా తనకదు అని ఎందుకంటాం? లోపల ఉన్న బరువు వల్ల. ఎంత అనుకున్నా కూడా ఖాళీకి ఉండాలి, లేకుంటే ఖాళీ విస్తరాకు. మనం చిన్నప్పుడు సామెతలు ఉన్నాం, ఏమి లేని వేస్తే ఎగిరెగిరి పడుతుంది, అన్ని ఉన్న వేస్తే అణిగి ఉంటుంది. అంటే మనం చలించకుండా ఉండాలి. మన ఏ పరిస్థితులు వచ్చినా కూడా ఆ కష్టంలో హ్యాపీగా కాన్ఫిడెంట్గా ఎదుర్కోవాలి అంటే ఆత్మశక్తి ఉండాలి.
ఆత్మశక్తి అంటే ఆత్మశక్తి అంటే ఎనర్జీ. అంటే మనం మెడిటేషన్ చేస్తే ఒక శక్తి వస్తుంది, కాస్మిక్ ఎనర్జీ అనుకోవచ్చు, ఇంకోటి అనుకోవచ్చు. ఓకే. ఎంతగా మెడిటేషన్ చేస్తూ వెళ్తే, అంటే ఆత్మశక్తి పెరగాలంటే మెడిటేషన్ చేయాలి. మెడిటేషన్ వన్ ఆఫ్ ది బెస్ట్ పాసిబుల్ మనకు తెలిసిన దానివల్ల. ఇంకో పద్ధతి మనకైతే తెలియదు, ఓకే, ఉండొచ్చేమో దారులు. మనకు తెలిసిన వన్ ఆఫ్ ది బెస్ట్ పాసిబుల్ వే ఏంటంటే ఆత్మశక్తి పెరగడానికి మెడిటేషన్. ఎంతగా మెడిటేషన్ చేస్తూ వెళ్తే న్యాచురల్గా ఓకే ఎనర్జీ ఎప్పుడైతే పెరుగుతుందో, ఇప్పుడు ఒక యోగిని చూడండి, చలించడు, అవునా కదా? అవునా? తుఫాన్ వస్తుందా? మంచిది. ఈరోజు ఓషో బర్త్డే. ఓషో ఎప్పుడు చలించలేదు, అరెస్ట్ చేసి ఎప్పుడు చలించలేదు. జీసస్ క్రైస్ట్ ఉన్నాడు, యోగి తుఫాన్ వచ్చింది, చలించలేదు, ఆగమన్నాడు, ఆగిపోయింది. అంటే ఎప్పుడైతే ఆత్మశక్తి పెరుగుతుందో సహనం అనేది సహజంగా వస్తుంది. ఏదైనా సరే వచ్చినప్పుడు తట్టుకోగలిగే కెపాసిటీ ఆటోమేటిక్గా వస్తుంది. అంటే ఆత్మవిశ్వాసం అనేది సహజమైన ఆత్మవిశ్వాసం వస్తుంది. అలా కాకుండా నేను కాన్ఫిడెంట్గా ఉండాలి, నేను నమ్మకంగా ఉండాలి అని అనుకుంటే అది ఒత్తిడి అయిపోతుంది. అంటే బలవంతపు ఆలోచనలతో కూడిన ఆత్మవిశ్వాసం అనేది ఒక ఒత్తిడితో కూడుతున్నది. సహజమైన ఆత్మవిశ్వాసం ఆత్మశక్తి పెరిగితే వస్తుంది. దానికి ధ్యానం అనే ఒక పద్ధతి ఉంది. రైట్ అండి. ఈ పుస్తకంలో ఇలాంటివి ఎన్నో ఉన్నాయి, తర్వాత మీరందరూ చదవచ్చు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఈ పుస్తకం గురించే ఒక 10 రోజులు మాట్లాడాల్సి ఉంటుంది. అయితే ముఖ్యంగా ఈ పుస్తకం కంప్లీట్ చేసిన తర్వాత మీకు ఎలా అనిపించింది? హౌ యూ ఫెల్ట్? అప్పటికే చాలామంది డిమాండ్ అంటే ఆ రిక్వెస్ట్ చేయడం వల్ల ఈ పుస్తకం రాశారు. ఎవరైతే చాలామంది రిక్వెస్ట్ చేశారో వాళ్ళందరూ ఈ పుస్తకం తీసుకొని వాళ్ళు 1 వీక్ అయిపోతుంది కదా రిలీజ్ అయ్యి, వదలకుండా చదువుతూనే ఉన్నారు, ఫోన్ చేస్తున్నారు. చాలా అద్భుతంగా వచ్చింది, చాలా చక్కగా వచ్చి మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా ఇంకా ఎక్కువ అద్భుతంగా వచ్చిందని చెప్పారు. అందులో ఒక వన్ ఆఫ్ ది ఫిలిం డైరెక్టర్ అండ్ రైటర్ నాగరాజు గారు అని చెప్పేసి ఆయన అనుకోకుండా మన పుస్తకం రిలీజ్ కార్యక్రమానికి వచ్చారు. పత్రికా చేతుల రిలీజ్ అయినప్పుడు ఆ రోజు రిలీజ్ గురించి మాట్లాడుకుంటే కనుక ఈ రిలీజ్ కూడా చాలా భిన్నంగా, ఒక జనరల్ ఒక పుస్తకం ఒక ఆథర్ ఒక దగ్గర రిలీజ్ చేస్తాడు, లేదా చిన్న హోటల్లో చేసుకుంటారు. అట్లాంటిది 7 పుస్తకాలు రిలీజ్ చేశారు. ఏంటిది అసలు? మొదట నా పుస్తకం రిలీజ్ చేద్దాం అనుకున్నా. ఓకే. సహజంగా మనకున్న ఒక సిద్ధాంతం ఏంటంటే పత్రికా దగ్గర నేర్చుకున్నది కాబట్టి పుస్తకాలు, నువ్వు నీ కోసం ఏదైతే కోరుకుంటావో నువ్వు అవతలవాడి కోసం కూడా అదే చెయ్యి, అదే కోరుకో అన్నారు. ఓకే. అలా ఇలా చూసా. మా ఫ్రెండ్స్ ఒక 6 మంది కనిపెట్టారు. వాళ్ళు కూడా ఆల్రెడీ అప్పటికే పుస్తకం రాసే దశలో ఉన్నారు, సగం అయిపోయే దశలో ఉన్నారు. చెప్పాను నేను రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాను, మీరు కూడా రిలీజ్ చేద్దామంటే అందరం కలిసి పత్రికా ఒక డేట్ తీసుకొని ఒకే టైంలో చెప్పారు. వాళ్ళు ఎగిరి గంతేశారు. అలా అది ఒక పెద్ద మెగా ఈవెంట్ అయిపోయింది. నేను ఒక్కనే చేసింటే అది చిన్న ఈవెంట్ అయ్యింది. వచ్చావు నా పుస్తకం రిలీజు 7 మంది కలవడం వల్ల అది ఒక పెద్ద కార్యక్రమం అయిపోయి అద్భుతంగా జరిగింది. వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు చెప్పాలి. అందుకే లా ఆఫ్ గివింగ్ అనేది ఎప్పటికైనా ఇంపార్టెంట్. మనం ఏది కోరుకుంటామో మన కోసం మనం ఎదుటివాడి కోసం అదే కోరుకోవాలి. నేను అద్భుతంగా కార్యక్రమం చేద్దాం అనుకున్నా, కలుపుకున్నాను, సులభంగా అయిపోయింది. 7 కలిస్తే కార్యక్రమం అద్భుతం కాదా? ఖచ్చితంగా అవుతుంది. సో భిన్నంగా ఆలోచించాను. ఆధ్యాత్మికం అనేది భిన్నంగా ఆలోచించడం నేర్చుకుంది. అట్లా 7 పుస్తకాలు. అయితే ఇప్పుడు మీకు వచ్చిన బెస్ట్ రివ్యూ ఏంటి? వన్ ఆఫ్ ది బెస్ట్ రివ్యూ, ఆయన నాకు ఎవరో కూడా తెలియదు, నాగరాజు గారు అని, ఆయన తెలిసిన వాళ్ళ ద్వారా వాట్సాప్లో పంపించారు. చాలా అద్భుతంగా ఉంది. మరుసటి రోజే పంపించారు ఆయన, ఎంతో బిజీగా ఉండి కూడా. ఓకే. మీకు ఈ రివ్యూ బాగా నాకు నచ్చింది. చాలా మంది చాలా రివ్యూస్ పంపించారు. ఓకే. తెలిసిన వాళ్ళు పంపించడం వేరు, తెలియని వ్యక్తికి పంపించడం వేరు. రైట్. ఇది నేను చెప్పిన రివ్యూ కాదు, ఒక రైటర్, ఒక ఫిలిం రైటర్, సీనియర్ రైటర్ నాగరాజ్ గారు అని, చాలా సినిమాలకు రైటర్గా ఉన్నారు. ఆయన రాసిన రివ్యూ ఉమామహేష్ గారికి వాట్సాప్లో పంపడం జరిగింది. అది మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఆదివారం నాడు హైదరాబాద్లో 7 మెడిటేటర్స్ రచించిన అద్భుతమైన 7 పుస్తకాలను బ్రహ్మర్షి పత్రిజీ గారి పవిత్ర హస్తాలతో ఆవిష్కరించబడ్డాయి. వాటిలో శ్రీ ప్రకృతి ఉమామహేష్ గారు రచించిన భిన్నంగా ఆలోచించు అనే పుస్తకం ఒకటి ఉంది. శ్రీ ఉమామహేష్ గారు పిరమిడ్ మాస్టర్గా 2-3 దశాబ్దాలుగా ధ్యాన ప్రచారం చేస్తూ ఎనలేని సేవలను అందిస్తూ ఉన్నారు. చాలా రోజుల తర్వాత ఈ అద్భుతమైన పుస్తకాన్ని చదివే అదృష్టం నాకు దక్కిందని రివ్యూ రాసిన ఆయన చెప్తున్నారు. రచయిత సామాన్యుడికి అర్థమయ్యే రీతిలో అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినంత సరళమైన తెలుగులో రచించి మన ముందు పెట్టారంటే అతిశయోక్తి కాదు. మార్కెట్లో ఎన్నో పుస్తకాలు వస్తుంటాయి, అన్ని అలమారల్లో అలంకరణగా ఉంటాయి. కొన్ని పుస్తకాలు మాత్రమే గుండె గదుల్లో, హృదయం యొక్క గదుల్లో స్థిర నివాసం ఏర్పరచుకుంటాయి.
ఈ బుక్ కూడా అంతే. వ్యక్తిగత జీవితం సంతోషంగా సాగిపోవాలన్నా, వృత్తిలో విజయ సంకేతనం ఎగరవేయాలన్నా అందరికన్నా భిన్నంగా ఆలోచించాల్సిందే కదా. రచయిత తాను చెప్పాల్సిన విషయాన్ని సుత్తి లేకుండా సూటిగా చెప్పడం నాకు నచ్చింది. భిన్నంగా ఆలోచిస్తే కొత్త రకమైన జీవితమని, ఆరోగ్యకరమైన ఆలోచనలుంటే ఆరోగ్యకరమైన జీవితమని, అద్భుతమైన ఆలోచనలుంటే అద్భుతమైన జీవితమని, శక్తివంతమైన ఆలోచనలుంటే శక్తివంతమైన జీవితమని చెబుతూ, చెడు ఆలోచనలైనా మంచి ఆలోచనలైనా ఎలాంటి ఆలోచనలుంటే అలాంటి జీవితమే అని, మీరు ఎలా ఉండాలో మీరే ఆలోచించుకోండి అంటూ అమూల్యమైన అక్షర సలహాలని మన మెదళ్ళకి ఎక్కించే ప్రయత్నం చేశారు. అంతేకాదు, నీ జీవిత ప్రయాణంలో ఎప్పుడెప్పుడు ఎలాంటి మంచి ఆలోచనలు చేయాలో, ఎలాంటి చెడు ఆలోచనలు వదిలేయాలో, ఏం చేస్తే నువ్వు సంతోషంగా ఉండగలవో, అనుకున్నది ఎలా సాధించగలవో మన మెదళ్ళ గుళ్ళకి తాకేలా గురుబోధన చేశాడు. ఇప్పుడు అందరూ చదవాల్సిన చక్కటి పుస్తకం ఇది. ఇది కేవలం పుస్తకం మాత్రమే కాదు, మన కన్నీళ్లు తుడిచే నేస్తం, మనకి భరోసా, ధైర్యాన్నిచ్చే నాన్న, ప్రేమను పంచే అమ్మ. చాలా అద్భుతంగా ఆయనకు థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే చాలా ఆయన ఒక అద్భుతంగా మహా రచయిత ఆల్రెడీ అయిపోయి ఉండి కూడా, అంటే సినిమా ఫీల్డ్లో ఎన్నో సంవత్సరాల నుంచి ఉండి వారు ఈ పుస్తకం గురించి ఇలా రివ్యూ రాయడం అనేది, అంటే ఎన్నో చూస్తుంటారు కదా వాళ్ళు. మనం మొదట ఇప్పుడు రచయిత, ఆయన ఎప్పటి నుంచో రచయిత. అవును, ఇలాంటి రివ్యూ ఇవ్వడం అనేది నిజంగా ఆనందదాయకం. ఆయనకి నిజంగా నచ్చి ఉంటేనే ఇచ్చి ఉంటాడు కదా. నాకు చాలా నచ్చింది వ్యక్తిగతంగా. చాలా మంది కూడా చూపిస్తే చాలా హ్యాపీ అయ్యారు. ఓకే. చాలామంది రోజు ఫోన్ చేసి, 2-3 టీవీ ఛానల్స్ వాళ్ళు కూడా ఫోన్ చేసి అడిగారు, మీ బుక్ చాలా బాగుందని విన్నాం, మీరు వచ్చింది మా దగ్గరికి, చదువుతున్నా, బుక్ గురించి మాట్లాడడానికి వస్తారా అని అడిగారు. అది కూడా చాలా హ్యాపీగా అనిపించింది. ఈ పుస్తకం ప్రస్తుతానికి తెలుగు భాషలో వచ్చింది. దీన్ని ప్రపంచవ్యాప్తంగా ఇంగ్లీష్లో చేసే ఆలోచనలు ఉన్నాయండి? ఇంకా 2-3 నెలల్లో దీన్ని ట్రాన్స్లేట్ చేసే ఆలోచనలో ఉన్నాం. ఓకే. థింక్ డిఫరెంట్లీ అని ఇంగ్లీష్లో. ఓకే. ఇది భిన్నంగా ఆలోచించు అని తెలుగులో చేసాం మనం. మొట్టమొదటిగా మన వాళ్ళకి మనం హెల్ప్ చేయాలి, ఎందుకంటే వాళ్ళే అడిగారు పుస్తకం రాయడానికి, మన వాళ్ళే మూల కారణం. రైట్. సో వారికి సహాయం చేయాలని అనుకున్నాం కూడా తెలుగులో రాసాం. ప్రపంచంలో అందరికీ సహాయం చేయాలి మనం, అది మన కర్తవ్యం. ఓకే. సో అందుకే ఇంగ్లీష్లో కూడా థింక్ డిఫరెంట్లీ అని నేను ట్రాన్స్లేట్ చేయబోతున్నాం. రైట్. రెగ్యులర్గా అంటే మీరు అంటే రచయిత అవ్వాలనుకుంటున్నారా ఇప్పుడు? ఏంటి రచయిత అవ్వాలి అనుకోని అంతకుముందు అనుకోలేదు, ఇప్పుడు అనుకోవట్లేదు. ఓకే. ఆన్ డిమాండ్. ఓకే. ఇప్పుడు మొదలు పెట్టాం కాబట్టి తెలీదు, మరి ఇంకో 2-3 పుస్తకాలు రాయొచ్చు. ఈ మొదలు పెట్టిన తర్వాత అనిపించింది ఇంకొక 5 పుస్తకాలన్నా రాయాల్సిన అవసరం ఉందేమో. అంటే ఈ అనుభవం ఒక పుస్తకంలో సరిపోలేదు. ఓపెన్గా చెప్పాలి, 24 సంవత్సరాల అనుభవం, చాలా కష్టపడి కొన్ని పాయింట్స్ రాసాం. ఓకే. ఇంకా ఉన్నాయి నెక్స్ట్ బుక్స్, కనీసం 5 పుస్తకాలు 5 సంవత్సరాల్లో రాస్తారు. ఎందుకంటే చాలామంది ఇప్పుడు ఎన్నూరు రవీంద్రనాథ్ గారు ఎక్కడో జాబ్ చేసేవాళ్ళు, పుస్తకాలు రాయడం మొదలెట్టి జాబ్ క్విట్ చేసి పుస్తకాలే రాస్తూ ఉండిపోయారు. అట్లా చాలామంది ఆథర్స్ ఉన్నారు ఆల్ ఓవర్ ద వరల్డ్. ఏదో జాబులు చేసుకుంటూ ఇలా పుస్తకాలు రాస్తూ రచయితలు అయిపోయి ఉన్న సందర్భాలు ఉన్నాయి. మీకు అలాంటి ఆలోచనలు ఏమైనా ఉన్నాయా? తెలీదు. ప్రస్తుతం అయితే ఒక విజన్ ఉంది, అంటే ఇంకొక 5 పుస్తకాలు రాయాలి అని ఒక ఆలోచన ఉంది. ఇది రాసే మధ్యలో వచ్చింది. ఓకే. కనీసం ఒక 5 పుస్తకాలు 5 సంవత్సరాల లోపల. పుస్తకాలు రాసిన తర్వాత ట్రైనర్లు అవుతారు చాలామంది. ట్రైనర్లు అవుతుంటారు, లేదా ట్రైనర్. నేను ఆల్రెడీ ట్రైనరే. ఓకే. గత 20 సంవత్సరాలుగా 24 సంవత్సరాలుగా నేను ధ్యానము, ఎన్నో వందల వేల వర్క్షాప్స్ తీసుకోవడం జరిగింది. ఇప్పుడు కొత్తగా కార్పొరేట్ వర్క్షాప్స్ కూడా తీసుకోవడం అనేది మొదలు పెట్టాను ఆల్రెడీ. అంటే కార్పొరేట్ స్టైల్లో స్టార్ హోటల్స్లో వర్క్షాప్ తీసుకోవడం, ఇవన్నీ ఆల్రెడీ మొదలు పెట్టాను. సాఫ్ట్వేర్ కంపెనీస్లో తీసుకోవడం, సాఫ్ట్వేర్ పీపుల్కి తీసుకోవడం, కార్పొరేట్ పీపుల్కి వర్క్షాప్స్ తీసుకోవడం, ఒక లైఫ్ కోచ్గా కూడా నేను సర్టిఫైడ్ కావడం జరిగింది. ఎందుకంటే సర్టిఫైడ్ పీపుల్కి చాలా అంటే ఒక సిస్టమేటిక్గా చెప్పడం అనే విధానం గురించి నేను సర్టిఫైడ్ కావడం జరిగింది. ఆల్రెడీ తీసుకుంటున్నాం. మొదట నేను ట్రైనర్, ఇప్పుడు బుక్ రాసి. ఓకే. ఈ పుస్తకం రిలీజ్ రోజు మీకు ఏదో అవార్డు కూడా ఇచ్చినట్టున్నారు కదా? అవార్డు పేరు వచ్చేసి ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వారి ఇండియన్ ఎక్సలెన్సీ అనే అవార్డు. దేనికని ఇచ్చారు దాన్ని? ఈ గత కొన్ని సంవత్సరాలుగా, అంటే ఈ కొటేషన్స్ రూపంలో కావచ్చు, వీడియోస్ రూపంలో కావచ్చు, యూత్కు సెషన్స్ తీసుకోవడం విషయంలో కావచ్చు, మోటివేట్ చేయడం, అంటే మార్పు, సమాజంలో మార్పు తీసుకురావడానికి నా వంతుగా నేను
చేసిన కృషిని గుర్తించి ఓకే వారికి ధన్యవాదాలు చేయలేరు. ఓకే వారు గుర్తించి ఆ రోజే ప్రత్యేకించి బుక్ కూడా రాస్తున్నానని తెలిసి డాక్టర్ హరికుమార్ గారు మిస్ ఇండియా 2017 డాక్టర్ మధు అనుకుంటాను ఓకే ఆవిడ ఆధ్వర్యంలో ఆ రోజు మనకి ఇవ్వడం జరిగింది. రైట్ అండి. ఇండియన్ బుక్ ఆఫ్ ఎక్సలెన్సీ అవార్డు అంటారు. ఓకే ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వారు ఇచ్చారు. ఒక గురువు గారి దగ్గర మీరు ధ్యానం నేర్చుకుని ఆ గురువే మీ పుస్తకం ఓపెనింగ్ చేయడం ఎలా అనిపిస్తుంది? ఆయన దగ్గర 24 సంవత్సరాలు సాధన చేసి ఆయన గైడెన్స్లో నడిచి ఇంకా మహా విశేషం ఏంటంటే ఈ పుస్తకాన్ని ఆయన కరెక్షన్ చేశారా? ఆయన కరెక్షన్ చేసి తిరుగులేదు అన్నట్లు. ఆయన కరెక్షన్ చేస్తే తిరుగులేకపోవడం, ఆయనకు నచ్చితే తిరుగులేదు. ఓకే నేను భయపడుతూ వెళ్ళాను ఆయన దగ్గరికి. ఎక్కడ కొడతాడో, అక్షర దోషాలు ఉంటాయని. అక్షర దోషాలు ఉంటాయని, అక్షర దోషాలు ఉన్నాయని నాకు తెలుసు. ఎందుకంటే నాకు తెలుగు రాయక 24 సంవత్సరాలు అయిపోయింది. అలాంటిది ఆయన వెళ్తూనే ఫస్ట్ కనబడుతూనే అప్పటికే కొంచెం కరెక్షన్ చేసినాడు. అక్షర దోషాలు అందే పక్కన పెట్టేసాయి, అవి కరెక్షన్ చేస్తే పోతాయి. సబ్జెక్ట్ను సాధించావు, నువ్వు ఎలా రాసావు అసలు నాకు చాలా ఆనందం ఉంది, పర్ఫెక్ట్, చాలా కంగ్రాట్స్ అని చెప్పాడు. చాలా హ్యాపీ అయ్యాడు. హ్యాపీ అవ్వడమే కాకుండా 3 రోజులు అన్ని పనులు పక్కన పెట్టి చాలా బిజీగా ఉండి కడతాల వర్క్స్ విషయంలో అన్ని పనులు పక్కన పెట్టి 24 గంటలు దగ్గర ఉండి అన్ని కరెక్షన్ చేసి చాలా ఆనందంగా ఆయన ఇవ్వడమే కాదు, ఆయన దగ్గరుండి అందరికీ ఆ రోజు కార్యక్రమం చూసిన వాళ్ళు గమనించండి, అందరికీ ఫ్రీగా అందరికీ పంచేశాడు కొన్ని వందల పుస్తకాలు. అంటే ఆయన ఆనందం చూస్తే చాలు. ఇప్పటివరకు 24 సంవత్సరాలు బతికింది ఆయన కళ్ళలో ఆనందం చూడడానికే. ఏ పని చేసినా నేను ఏదైనా ఒక పని చేస్తే ఆయనకు నచ్చితే చాలు అని ఒక చిన్న ఆనందం కోసం ఏమైనా చేయడానికి రెడీ. గురువుకు నచ్చితే, గురువుకు కరెక్ట్ అనిపించింది అంటే మన జీవితం ధన్యమైపోయినట్టే. గురువు కరెక్ట్ అనిపించట్లేదంటే మన సరైన దారిలో లేనట్టు. రైట్, అంతే కదా. గురువు దారి చూపించాడు, ఆయన దారిలో నడుస్తున్నాం, ఆయన విధానంలో జీవిస్తున్నాం. ఆయన కరెక్ట్ అనిపించాలి మొదట. మనకు కరెక్ట్ అనిపించవచ్చు కాక నెక్స్ట్ లెవెల్లో ఆయన ముఖ్యం. ఓకే, భవిష్యత్తులో మీ నుంచి ఎలాంటి పుస్తకాలు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఇది భిన్నంగా ఆలోచించు. నెక్స్ట్ బుక్ అనుకున్నాను, ఇంకా దాని మీద కంప్లీట్ డిసైడ్ కాలేదు. సమాధానం అనే 2వ బుక్ ఇప్పుడిప్పుడే పేరు వచ్చింది. మన అంటే ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు, మనకంతా ప్రకృతి ఇస్తుంది అనేది మన ఎక్కువ అనుకునే ఆలోచన. అంటే జీవితంలో చాలామంది సమాధానాల కోసం ఎతుకుతూ ఉంటారు. అంటే ఇది ఎందుకు జరిగింది, నెక్స్ట్ ఏం చేయాలి, అర్థం కాని పరిస్థితి. అఫ్కోర్స్ ఈ పుస్తకం కూడా అలాంటి సమాధానం ఇవ్వడం కోసమే రాశాం. నెక్స్ట్ డైరెక్ట్గా క్వశ్చన్ టు ఆన్సర్. చాలామంది చాలా క్వశ్చన్స్ పంపిస్తున్నారు నాకు. సో ఆ క్వశ్చన్స్కి నాకు తెలిసిన సమాధానం నేను ఇస్తూ వచ్చాను యూట్యూబ్ ద్వారా. సో వాటన్నిటికీ అంటే ఒక 200-300 క్వశ్చన్స్ ద్వారా నెక్స్ట్ బుక్ రాస్తే అది అందరికీ ఉపయోగపడుతుంది అనే ఒక ఆలోచన వచ్చింది. సో దీనికి సెకండ్ వాల్యూమ్ కూడా వచ్చే అవకాశం ఉంది. అంటే భిన్నంగా ఆలోచించి 1 ఇది, అందుకే వాల్యూమ్ 1 అని ఉంటుంది ఇక్కడ. అదేలేండి, అంటే మీ 3000 కొటేషన్లో మీరు తీసుకున్నది 200 కొటేషన్స్. ఇంకా ఏమైనా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వస్తాయేమో తెలియదు. సో దానిలో నుంచి మరి ప్రకృతి కరుణిస్తే 2వ వాల్యూమ్ కూడా రాస్తారు. భిన్నంగా ఆలోచించి వాల్యూమ్ 2 రావచ్చు, సమాధానం అనే పుస్తకం కూడా రావచ్చు. ఒక మెడిటేషన్ అంటే తెలియదు జనరల్ ఆడియన్స్కి, ఈ పుస్తకం రెస్పాన్స్ ఎలా ఉంది? మొట్టమొదటిగా ఈ కొటేషన్స్ అన్నీ కూడా చదివి మనకు రెస్పాన్స్ ఇచ్చింది నాన్ మెడిటేటర్స్. మెడిటేటర్స్ కూడా రెస్పాండ్ అయ్యారు చాలామంది. వాళ్ళకి డైరెక్ట్గా ఎలాగో తెలుస్తుంది సబ్జెక్ట్. కొత్త వాళ్ళు అంటే ధ్యానంతో సంబంధం లేని వాళ్ళు చదివి అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చిందని నా గురించి తెలుసుకొని, ఓహో మీరు ధ్యానం చేయడం వల్ల, మీ గురువు ఇలా ట్రైనింగ్ ఇవ్వడం వల్ల మీకు ఆలోచన వచ్చింది కాబట్టి మేము కూడా ధ్యానం చేస్తాం అని అడ్రస్ కనుక్కొని ధ్యాన కేంద్రాలకు వెళ్ళి ధ్యానం చేస్తున్నారు. అలా కొన్ని వందల మంది చేయడం జరిగింది. సో ఇది జీవితానికి సంబంధించిన విషయం. ఆధ్యాత్మికత అంటేనే జీవితానికి సంబంధించిన విషయం. సో భిన్నంగా ఆలోచించడం అనేది తప్పనిసరిగా ప్రతి వ్యక్తికి ధ్యానంతో సంబంధం ఉన్నా సంబంధం లేకపోయినా మొదట చదివితే కొద్ది రోజులకు జీవితం మారి అంటే అనుభవపూర్వకంగా మారిపోయి తప్పనిసరిగా ధ్యానంలోకి వస్తారు. ముఖ్యంగా టైటిల్ చాలా అట్రాక్టివ్గా ఉంది, భిన్నంగా ఆలోచించండి అని. ఈ ఆలోచించండి అని ఉల్టా పెట్టారు, రివర్స్లో పెట్టాం. అది అర్థమవుతుంది అందరికీ. చూస్తారు కొద్దిసేపు, అంటే ఆలోచిస్తారు. అంటే మనిషిని మొదట ఆలోచింపజేయాలి. ఓకే, రైట్. అండ్ ఎక్కడైనా ఎప్పుడైనా ఆనందంగా ఉండడానికి సరి అయిన ఆలోచన విధానాలు అని కింద క్యాప్షన్ ఇచ్చారు. దీనికి ఏంటి ఆ క్యాప్షన్ ఎందుకని? ఇప్పుడు రకరకాల పరిస్థితుల్లో మనం వెళ్తూ ఉంటాం. ఓకే, కొన్ని బాధాకరమైన సంఘటనలు, కొన్ని ఫెయిల్యూర్స్, కొన్ని సక్సెస్లు, కొన్ని ఈగో ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, కొన్ని అగౌరవాలు జరుగుతుంటాయి. అంటే రకరకాల పరిస్థితుల్లో మనం జీవితంలో గడపవలసి వస్తుంది. ఓకే, ఆ పరిస్థితుల్లో
మనం ఎదుటి వారిని మార్చలేకపోవచ్చు కొన్నిసార్లు, ఎదుటి వాళ్ళని కంట్రోల్ చేయలేని పరిస్థితులను కూడా కంట్రోల్ చేయలేని పరిస్థితుల్లో కొన్నిసార్లు ఉంటాం. మరి ఆ పరిస్థితుల్లో ఎనలేని బాధ మనకు వస్తూ ఉంటుంది, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. అప్పుడు మనకు హెల్ప్ చేసేది ఒకటే, మన ఆలోచన విధానం. మన ఆలోచన విధానాన్ని కొద్దిగా మార్చుకోగలిగితే అంటే ఆ పరిస్థితిని చూసే విధానం మారిపోతుంది, దాన్ని రిసీవ్ చేసుకునే విధానం మారిపోతుంది. అందుకే ఎక్కడైనా సరే ఎప్పుడైనా మనం ఆనందంగా ఉండాలంటే ఎలాంటి ఆలోచన విధానంతో మనం ఉండాలి అని ఒక 18 రకాల పరిస్థితులని, ఒక ఈగో ప్రాబ్లమ్స్ కావచ్చు, బాంధవ్యాలు కావచ్చు, సంపాదన గురించి కావచ్చు, బాధల్లో ఎలా ఉండాలి, ఇలాంటి అన్ని ఒక రకరకాల టాపిక్స్ తీసుకొని ఈ ఆలోచన విధానాలు అంటే నాకు హెల్ప్ చేసిన ఆలోచన విధానాలు, నాతో పాటుగా ఎంతోమంది ఫ్రెండ్స్కి హెల్ప్ చేసిన ఆలోచన విధానాల గురించి ఇక్కడ రాయడం జరిగింది. అందుకనే ఎక్కడైనా ఎప్పుడైనా ఆనందంగా ఉండడానికి, ఆనందంగా ఉండడానికి సరైన ఆలోచన విధానం. సరికాని ఆలోచన విధానాలు ఉంటే మనకు తెలియకుండానే బాధ వస్తుంది, సరైన ఆలోచన విధానం అంటే ఆనందం వస్తుంది. మాకు ఆనందంగా ఆనందం రావడానికి కారణమైన ఆలోచన విధానాలు ఇక్కడ ఉంచడం జరిగింది. దీని కింద ప్రకృతి ఉమా మహేష్ అని రాసింది. ప్రకృతి అంటే మీ ఇంటి పేరా ఏంటి? ప్రకృతి అన్నది ఇంటి పేరు కాదు, ప్రకృతి అన్న పేరుతో కొటేషన్స్ రావడం జరిగింది. అందరూ ఆ పదంతోనే గుర్తించడం జరిగింది. కాబట్టి కలం పేరు అనుకోండి, ప్రకృతి లేదా ప్రకృతి నుంచి ఇవన్నీ వచ్చాయి. నా టాలెంట్ ఉందని నేను అనుకోవడం లేదు ఈ పుస్తకం రాయడంలో, ఎక్కడి నుండో వచ్చాయి. నేను ఒక ఫ్లూట్ లాగా, ఒక ఇన్స్ట్రుమెంట్ లాగా ఉపయోగపడ్డాను. అంటే అది ప్రకృతి రాసిందేమో అనే ప్రకృతికి గౌరవం ఇవ్వాలని, నా పేరు కూడా తెలియాలని అందరూ అంటున్నారు కాబట్టి పక్కన ఉమామహేష్ అని పెట్టాను. అదర్వైజ్ పెట్టేవాడిని కాదు, ప్రకృతి అని పెడదాం అనుకున్నాను. లేదు మీరు మాకు తెలియాలి అనే పబ్లిక్ డిమాండ్, సో అందుకే ఉమామహేష్ అని పెట్టాను. ప్రకృతి ఉమామహేష్ అని పెట్టడం జరిగింది. ఇందులో ముఖ్యంగా గమనిస్తే కనుక చాప్టర్స్ వచ్చి బాధ దుఃఖం 1, 2 ఆనందం ఆరోగ్యం, 3 బంధాలు ప్రేమ, 4 స్నేహం సమాజం, 5 లక్ష్యం విజయం అపజయం, 6 ఆలోచనలు, 7 గతం వర్తమానం భవిష్యత్తు, 8 అహం ఆత్మగౌరవం, 9 నమ్మకం విశ్వాసం, 10 శాంతి భ్రాంతి, 11 మార్గం, 12 భయం ధైర్యం, 13 సమయం, 14 మంచితనం, 15 ప్రేరణ, 16 జ్ఞానం జ్ఞాని, 17 ప్రశ్నలు సమాధానాలు, 18 సాధన. ఈ 18 ఎందుకని అంటే పిరమిడ్ సొసైటీలో 18 సూత్రాలు, భగవద్గీత అది కూడా కరెక్టే. అంటే పిరమిడ్ సొసైటీలో ఎప్పుడు 18 ఆశూత్రాలు రాశారు. భగవద్గీతలో 18 ఉన్నాయి, భాగవతం ఇట్లా ఏ తీసుకున్న 18 ఉన్నాయి. అనుకోకుండా ఎన్ని చాప్టర్స్ పెట్టాలి ఆలోచన వెంటనే పత్రికారే గుర్తొచ్చారు 18, అందుకే 18 పెట్టడం రైట్ అండి. ఇప్పటిదాకా ఉమామహేష్ గారితో నేను నా పుస్తకం ఈ కార్యక్రమంలో భిన్నంగా ఆలోచించు, ఎక్కడైనా ఎప్పుడైనా ఆనందంగా ఉండడానికి సరి అయిన ఆలోచన విధానాలు అన్న పుస్తకంపై చర్చించుకున్నాం. అలాగే రచయిత యొక్క అంతరంగం, రచయిత యొక్క భావాలు, రచయిత పుట్టి పెరిగిన పరిస్థితులు, ఇలాంటి ఎన్నో అంశాలు చర్చించడం జరిగింది. ఈ పుస్తకం భిన్నంగా ఆలోచించండి అన్న పుస్తకం ప్రతి ఒక్కరూ చదవాలి. ఇప్పటిదాకా ఎంతోమంది చదివి ఎంతో ప్రభావం చెందారు, వాళ్ళ జీవితంలో దుఃఖం నుంచి బయటకు వచ్చారు, ఆత్మవిశ్వాసాన్ని పెంచుకున్నారు, వాళ్ళ జీవితంలో విజయం వైపు ఈ పుస్తకం చదివిన తర్వాత అద్భుతంగా ఉంది అని నాకు కూడా పర్సనల్గా కొంతమంది ఫోన్ చేసి చెప్పడం జరిగింది. అలాగే ఉమామహేష్ గారికి కూడా కొన్ని వందల మంది ఈ పుస్తకం రిలీజ్ అయిన తర్వాత ఫోన్ చేసి దీని గురించి చెప్పడం జరిగింది. అలా ప్రతి ఒక్కరూ చదవాల్సిన పుస్తకం ఇది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈరోజు నేను నా పుస్తకం కార్యక్రమంలో మొట్టమొదటి ఎపిసోడ్ మీ ద్వారా, అది ఓషో జన్మదినం సందర్భంగా ఈరోజు చేయడం అన్నది చాలా ఆనందంగా ఉంది. ఇది నిజంగా నాకు కూడా అనుకోకుండా చాలా ఆనందకరమైన విషయం. ఎందుకంటే నేను మొదటిగా ఓషో భక్తుని, ఓషో ఫాలోయర్ని. పత్రికారి దగ్గర ధ్యానం నేర్చుకున్న తర్వాత ఒక 5 సంవత్సరాలు 24 గంటలు ఓషో పుస్తకాలే పట్టుకొని తిరిగాను. ఎందుకంటే జీవితం ఎలాగైనా ఆనందంగా ఉండొచ్చు, అంటే ఎలాంటి పరిస్థితులైనా మనం ఎలా సెలబ్రేట్ చేసుకోవచ్చు అనేది ఓషో దగ్గర నేర్చుకున్నాను. అదే రోజు ఈ పుస్తకం, ఈరోజు అది కూడా మన క్యాప్షన్ కూడా అలాగే ఉంది, ఎప్పుడైనా ఎక్కడైనా ఆనందంగా ఉండడానికి.
ఓషోనే మేబీ కరుణించి దయ చూపించి ఈరోజు మనకు రిలీజ్ అయ్యేటట్టు చేశాడు, ఈరోజు జరిగేటట్టు చేశాడు అందులో మొదటి కార్యక్రమం. ఎస్ సార్. స్పెషల్ థ్యాంక్స్ టు పిఎంసి టీమ్. ఎస్ సార్. ఎందుకంటే ఇలాంటి ని ఎంకరేజ్ చేయడం, అందరికీ తెలియజేయాలి అని ఒక ప్రయత్నం చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఈ థ్యాంక్స్ సరిపోదు పిఎంసికి చెప్పడం అనేది. పుస్తకాలు చదవడం మర్చిపోవద్దు. మన జీవితంలో మనం భోజనం ఎలా చేస్తామో, స్నానం ఎలా చేస్తామో, రెగ్యులర్ లైఫ్లో పుస్తకాలు చదవడం అన్నది కూడా ఒక పార్ట్గా ఉంటే జీవితంలో ఎంతో అత్యున్నతమైన స్థానానికి వెళ్ళొచ్చు అని చెప్పడానికి కొన్ని వేల మంది ఉదాహరణ ఉన్నారు. ఓషో కావచ్చు, ఉమామహేష్ గారే కావచ్చు, పత్రిజీ గారు కూడా రెగ్యులర్గా పుస్తకాలు చదువుతూ ఉంటారు. డాక్టర్ యుగేందర్ గారు కావచ్చు, అలా ఎంతోమంది అద్భుతమైన వ్యక్తులు రోజు పుస్తకాలు చదువుతున్న వాళ్ళే. కాబట్టి మనం కూడా అద్భుతమైన పుస్తకాలు చదువుతూ ఈ పుస్తకాన్ని అందరూ కొని మీ ఇంట్లో లైబ్రరీలో, ప్రతి ఇంట్లో లైబ్రరీలో ఈ పుస్తకం ఉండాలి. మీ ఇంట్లో భార్య, భర్త, పిల్లలు అందరూ చదవాల్సిన పుస్తకం. దీనికి ఏ ఏజ్ లిమిట్ లేదు, ప్రతి ఒక్కరూ చదివేంతగా ఉంది, అంత సులభతరంగా ఉంది ఈ పుస్తకం. ఈ పుస్తకానికి ఈ ఏజ్ వాళ్ళే పర్టికులర్గా చదవాలి అన్నలాంటి పుస్తకం కాదు ఇది. కాబట్టి ఈ పుస్తకాన్ని అందరూ చదివి మీ జీవితాల్లో అద్భుతమైన మార్పును తెచ్చుకుంటారని ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం.